మనిషి భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతుకుతాడు. బ్రతికిన తదనంతరం మనిషికి మరణం వస్తుంది. మరణించిన తర్వాత మనిషి ఎటు ప్రయాణించాలో మనిషికి తెలీదు. సో మరణం తర్వాత మన ప్రయాణం ఏంటో మనకి తెలియాలి అంటే లేఖనాలను పరిశోధిస్తేనే తప్ప, ఈ బైబిల్లో దేవుడు రాయించిన మాటలను ఆలోచిస్తేనే తప్ప మరణం తర్వాత మన జీవితం అనేది చక్కపడదు. మరణం తర్వాత మన జీవితం అనేది ప్రమాదం నుండి తప్పించబడదు. అందుకే బైబిల్లో దేవుడు రాస్తూ ఒక మాట, యోహాను సువార్త, యేసుప్రభు చెప్పిన మాట ఒకటి మీకు చూపిస్తాను. అందరూ బైబిల్ తీసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయానికి రండి. 39వ వచనం మనం చదివితే, ఎందుకు ఈ లేఖనాల పరిశోధన సదస్సులు పెట్టి మనం కూర్చొని వాక్యం ఎందుకు నేర్చుకోవాలి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అని ఉంటుంది. అక్కడ పుట్నోట్లో 1 నుండి ఆ పుట్నోట్లో కింద ఏమని ఉంటుందంటే పరిశోధించుడి అని ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది లేఖనాలను ఎందుకు మనం పరిశోధించాలి? ఈరోజు సెలవు రోజు అండి. సెలవు రోజు సమాజం అంతా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సినిమాకి వెళ్ళే వాళ్ళు సినిమాకి వెళ్తారు, షాపింగ్కి వెళ్ళే వాళ్ళు షాపింగ్లకి వెళతారు, చికెన్లు మటన్లు తెచ్చుకుని చక్కగా అందరూ కూర్చుని వండుకొని ఎంతో ఆనందంగా వాటిని ఆరగిస్తారు. అంటే సెలవు రోజు పనికి కాస్త సెలవు దొరికితే మనిషి ఏం చేయాలనుకుంటాడు? తినాలి, త్రాగాలి, తిరగాలి. చుట్టాలు బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పలకరించుకుని అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా అని వాళ్ళతో సంతోషంగా గడిపి రావాలి. కానీ మీరందరూ బైబిల్ ముందు ఎందుకు కూర్చున్నారు? అసలు బైబిల్ ముందు మనం ఎందుకు కూర్చోవాలి? ఇలాగా ఎందుకు కూర్చోవాలో తెలుసా? లేఖనాలను ఎందుకు పరిశోధించాలో తెలుసా? ఈ బైబిల్లో ఉన్న లేఖనాలలోనట, ఈ లేఖనాలను నువ్వు పరిశోధిస్తేనట నీకు నిత్య జీవం దొరుకుతుందట. లేఖనముల యందు మనకేముంది? నిత్య జీవం ఉంది. ఎలా చెప్తే మీకు అర్థం కాదు. నా వైపు చూడండి అందరూ. మీరు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు. కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్నయ్యోళ్ళూరు, రేపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం కదా. మీకు ఇప్పుడు ఎవరైనా రేపల్లిలో పలానా గోదావరి పక్కన 2 అడుగులు తవ్వితే వజ్రాలు దొరుకుతున్నాయట అన్నారు అనుకోండి, మీరు ఇక్కడ పని చేస్తారా, తవ్వుకోవడానికి వెళ్ళిపోతారా? బాగా ఆలోచించండి. వజ్రాలు దొరుకుతున్నాయంటే ఇక్కడ ఎవరైనా బయలుదేరి పని చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకు? అక్కడికి వెళ్ళి తవ్వేస్తే 2 వజ్రాలు దొరికినాయి అంటే జీవితం సెట్ అయిపోద్ది. ఈ బయలుదేరి పని జీవితకాలం చేసినా కూడా సెట్ అవ్వంది. 2 వజ్రాలు దొరికితే లైఫ్ సెట్ అయిపోద్ది. సో ఎక్కడైనా విలువైనవి దొరుకుతున్నాయి అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి తవ్వుకుంటామా లేదా? అక్కడ టైం వెచ్చిస్తామా? మీరు చూడండి, అప్పుడప్పుడు కర్నూలు ప్రాంతంలో వర్షాలు పడినప్పుడు ముత్యాలు దొరుకుతున్నాయట, వజ్రాలు దొరుకుతున్నాయి అనేసరికి పొలంలో చాలామంది ఏరుకుంటూ ఉంటారు. చూసారా వార్తల్లో? బంగారం మొక్కలు దొరుకుతున్నాయట, వజ్రాలు దొరుకుతున్నాయట అనేసరికి వేటకి వెళ్ళిపోతారు, వజ్రాల వేటకి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మనకి వజ్రం దొరికేసింది అనుకోండి, వజ్రం వలన నిత్యజీవం వచ్చేస్తుందా? మనకి పరలోకం వచ్చేస్తుందా? రాదు. ఇప్పుడు బైబిల్లో ఒక్క వచనం నీకు అర్థమైంది అనుకోండి, నువ్వు పరలోకానికి పోతావు. ఇప్పుడు వజ్రం విలువైందా, వాక్యం విలువైందో చెప్పాలి నాకు. వాక్యం విలువైంది. కనుక దేవుడు ఏమన్నాడు అంటే, ఒరే బాబు, వజ్రం దొరికినా చచ్చిపోతాడు రా వాడు, వాక్యం దొరికినోడు మాత్రం బతికిపోతాడు. ఎలా బతుకుతాడు? ఎంతకాలం బతుకుతాడు? లేఖనముల యందు మీకు 60-70 ఏళ్ల జీవితం ఉందన్నాడా? ఏ జీవితం ఉందట? నిత్య జీవితం ఉందట. వజ్రంలో
వజ్రం బతికినోడు 200 సంవత్సరాలు బతుకుతాడు. చేయొద్దండి, బతకడండి. వజ్రం దొరికినా, వెండి దొరికినా, బంగారం దొరికినా, చివరికి మట్టి దొరికినా, ఏం దొరికినా ఆడు బ్రతికేది 60-70 సంవత్సరాలే. కానీ వాక్యం దొరికినోడు చచ్చిపోయిన తర్వాత చావు లేని లోకానికి వెళ్ళిపోయి, ఆకలి దప్పికలు లేని లోకానికి వెళ్ళిపోయి వాడు నిత్యము బ్రతికేస్తాడట. అంటే ఇప్పుడు మనం వెతుక్కోవలసింది, ఏరుకోవలసింది ఏంటో చెప్పండి? ఏం వెతుక్కోవాలి? వాక్యం వెతుక్కోవాలి. ఏం ఏరుకోవాలి ఇప్పుడు మనం? ఎక్కడ దొరుకుతుందండి వాక్యం? ఎక్కడ దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుందండి? మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటే మన వాళ్ళు వజ్రాలు ఎత్తుక్కుంటున్నారు, లంకి బిందులు ఎక్కడ ఉంటాయని ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడ మంచి డబ్బులు వచ్చే ఉద్యోగం దొరుకుతుందని ఎత్తుక్కుంటున్నారు తప్ప నీతిని వెతకండి, వాక్యాన్ని వెతకండి అన్నాడు దేవుడు. వెతికే వాళ్ళు లేరండి. నాకు నిజంగానండి ఈరోజు హాలిడే అని తెలియదు. నాకు నిన్న అన్నయ్య చెప్పే వరకు నాకు తెలీదు. సంఘంలో ప్రార్థన అంటే ఏదో నలుగురు కూర్చుంటారేమో, సెలవు దినం అని నాకు తెలీదు. నిన్న ఇంటికి వస్తుంటే నేను ప్రేయర్ అయిపోయి, అన్నయ్య రేపు వస్తున్నారా అంటే వస్తాం, కుటుంబాన్ని తీసుకురండి అంటే స్కూల్కి వెళ్ళిపోతారు కదా అని అంటున్నాను నేను. లేదు లేదు రేపు సెలవు అన్నారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఆహా సెలవు దినాన్న అందరూ కలిసి చక్కగా ప్రార్థన పెట్టుకున్నారా? ఎంత మంచి స్వభావం తెలుసండి ఇది, ఎంత మంచి ఆలోచన తెలుసా? మన ఆత్మీయ జీవితానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? మీరు జాగ్రత్తగా వినండి. లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉందని చెప్పిన మాట ఇప్పుడు నేను ఒక ప్రసంగం వినిపిస్తాను, లేదా బైబిల్లో ఒక వచనాన్ని మీకు అర్థం చేయిస్తాను. అప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే, నిజమేనన్న ఈ సంగతి సెమినార్కి రాకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు. ఈ సంగతి తెలియకపోతే మేము లోకంలో బతికేసే వాళ్ళం, నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. నిజంగా సెమినార్ పెట్టి, లేఖనాల పరిశోధన సదస్సును పెట్టి, లేఖనాలలో ఇంత మంచి వచనాన్ని మాకు అర్థం చేయించారు, మా జీవితం నిత్య జీవానికి దగ్గర పడింది అని మీరు ఆనందపడతారు. మీకు చూపిస్తాను ఓ వచనం, మనం ధ్యానిస్తాం ఈరోజు. ముందు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మనిషికి లేఖనాలలో నిత్య జీవం ఉందని తలంచి వాటిని మనిషి ఏం చేయాలట? పరిశోధించండి. లేఖనాల పరిశోధన సదస్సు దేనికోసం అంటే నిత్య జీవం పొందుకోవడానికి, పరలోక రాజ్యం చేరుకోవడానికి. చేరుకోవాలి అంటే ఏమంటే మీకు మాట్లాడుతాను, లేఖనాలలో నిత్య జీవం ఎలా ఉంటుంది, బైబిల్లో నిత్య జీవం ఎలా ఉంటుంది, బైబిల్ మాత్రమే నిత్య జీవం గురించి ఎలా చెప్పగలుగుతుంది అంటే, జాగ్రత్తగా వినండి. మనిషిని పుట్టించింది ఎవరు? దేవుడు. మనిషి ఎలా బ్రతకాలో బైబిల్లో దేవుడు రాయించాడా? రాయించాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో రాయించాడా? రాయించాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోలేదు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. అంటే పరలోకానికి లేఖనం ఎలా నడిపిస్తుంది అంటే, భూమి మీద ఉండగా నీ బ్రతుకు ఎవరిచ్చారో లేఖనమే చెప్తుంది. నువ్వు ఎలా మాట్లాడాలో లేఖనం చెప్తుంది, ఏది చెయ్యాలో లేఖనం చెప్తుంది, ఏవి చెయ్యకూడదో లేఖనం చెప్తుంది. అలాగా మన బ్రతుకుకి పరలోకం నిత్యరాజ్యానికి వెళ్ళడానికి దిశానిర్దేశం చేసేదే లేఖనం. ఇప్పుడు మనకి బైబిల్ అర్థం కాలేదనుకోండి, మనకు మార్గం తెలీదు. ఎక్కడికి మార్గం? పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి మార్గం తెలీదు. అంటే ఇప్పుడు బైబిల్ నీకు రూట్ చూపిస్తుంది అనమాట, ఈ దారిలో వెళితే నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావు అని. అందుకే లేఖనంలో మనకి ఏముందని రాయించాడు? నిత్య జీవం. మీకు అర్థమైందా? లేఖనాలలో నిత్య జీవం ఉండటం అంటే, లేఖనం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించి నిన్ను పరలోక రాజ్యానికి మార్గం చూపిస్తుంది. ఇది ఒక మాట్లాడుతాను మీకు అర్థం కావడానికి. బైబిల్లో ధనవంతుడు, లాజరు, వీళ్ళిద్దరూ బతికారు భూమి మీద. బతికారా? బతికారు. చచ్చిపోయిన తర్వాత ఒక ఆయనేమో నరకానికి వెళ్ళిపోయాడు, ఒక ఆయనేమో అబ్రహాము రొమ్మును ఆనుకొనటానికి పరదేశికి వెళ్ళిపోయాడు. ఏమన్నా ఇద్దరు భూమి మీద మనలా బ్రతికిన మనుషులే కదా, ఒకళ్ళు నరకానికి వెళ్ళిపోయి ఒకళ్ళు నిత్య జీవానికి ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోయారు? నా గెస్సింగ్ కరెక్ట్ అయితేనండి, లాజరు తన జీవితం అంతా కూడానండి చాలా జాగ్రత్తగా మనుషులు చెప్పిన, ఆ రోజు బోధకులు ప్రవక్తలు చెప్పిన వాక్యాలు విని తన జీవితాన్ని పణంగా పెట్టి, ఆ జీవితంలో ఉన్నవన్నీ కూడా దేవుడికి కోల్పోయి
పేదరికానికి వచ్చేసాడు. అంటే దేవుడి కోసం అర్పించి పేదరికానికి వచ్చేసాడు. దేవుడు అర్థమైపోయాడు, చచ్చిపోయిన తర్వాత జీవితం అర్థమైపోయింది. కానీ ధనవంతుడు ఎవరైతే ఉన్నారో వాడు జీవితకాలం అంతా ఎలా బ్రతికాడు అంటే తినాలి, త్రాగాలి, సంతోషించాలి. ఇందాక మీకు చెప్పింది అదే. హాలిడే వచ్చింది అనుకోండి, అందరూ ధనవంతుడికి తమ్ముళ్ళు వీళ్ళందరూ. సెలవు వస్తే చాలు ఆలోచనలు ఏంటి చెప్పండి? సినిమాకి వెళ్దామా, మందు తాగుదామా, బార్కి వెళ్దామా, కోడిని తెచ్చుకుందామా, లేదంటే ఎక్కడన్నా దున్నను కోసారా మాంసం. సెలవు వస్తే ఇదే కదండి ఆలోచనలు. తినాలి, తినాలి, త్రాగాలి, తినాలి. ఈరోజు అంతా ఈరోజు సెలవురా, 2 బాటిళ్ళు 2 కేజీలు మాంసం తెచ్చా అంటాడు. అంటే తాగి తాగి తిని చచ్చిపోవడానికి పుట్టాడు ఆ మనిషి. మీరు ఇక్కడ బాగా ఆలోచిస్తే లాజరేమో దేవుడి కోసం బతికాడు, ధనవంతుడేమో తిని తాగడానికి బతికాడు. చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు ఏమైపోయాడు చెప్పండి? నరకానికి పోయాడు. అంటే లాజరుకు తెలిసిన దైవ మార్గం ధనవంతుడికి తెలియలేదు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మరణం మీరు బాగా ఆలోచించాలి. మరణం ఈరోజు మనిషికి ఎలా అర్థమైంది అంటే, చావు గురించి మనిషి ఎలా అర్థం చేసుకున్నాడంటే, ఒరే మందు తాగుతున్నావు కదరా, తాగి 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 తాగితే కిడ్నీలు పోతాయిరా, నువ్వు చచ్చిపోతావురా అనండి. తాగేవాడితో ఏమంటాడు చెప్పండి? ఏమంటున్నాడు? పోతే పోనవండి, ఇవాళ చస్తే రేపటికి 2 అన్నాడా? అన్నాడా లేదా? ఇవాళ చచ్చిపోతేనట రేపటికి 2 అంటే చావేముంది, పోతే పోనవండి, తాగుడు మాత్రం నేను మా అన్న. బాగా వినాలి, ఇది మరణం మనిషికి అర్థం కాలేదండి, చావు అర్థం కాలేదు. ఈరోజు లేఖనాల పరిశోధన సదస్సులో మొదటి పాఠంగా చావు తర్వాత పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి. అసలు చావు అంటే ఏంటో ఆలోచిద్దాం మనం. మరణం అంటే ఏంటో తెలుసా? మరణం అంటే ఏంటో తెలుసా? పాఠం ఇదే, మరణం అంటే ఏంటి, ఇదే పాఠం. చాలా మందికండి పుట్టుక అర్థం కాలేదు. పుట్టుక అర్థం కాకపోవటం అంటే అర్థం ఏంటంటే ఎందుకు పుట్టాం అన్నది అర్థం కాలేదు. పుట్టడానికి మునుపు ఏం జరిగింది అర్థమైందా? అర్థం కాలేదు. జాగ్రత్తగా వినాలి. పుట్టడానికి ముందేం జరిగిందో అర్థం కాలేదు, ఈ పుట్టుక ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. మరణం మనిషికి 60-70 ఏళ్ళ తర్వాత మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు తెలీదు. చావు తర్వాత ఏం జరుగుతుంది తెలీదు. అసలు నాకు ఒక మాట అడిగితేనండి, మనిషికి ఈ జీవితం గురించి ఏమీ తెలియదండి. తెలుసు అంటారా? ఏమి తెలీదు. చిన్నప్పుడు వయసు వచ్చింది, స్కూల్లో వేశారు, చదువు వచ్చింది అనుకోండి ఉద్యోగస్తుడు అయిపోతాడు. చదువు రాలేదనుకోండి ఏదో పని చేసుకుంటాడు, తాపీ మేస్త్రి గానో, ప్లంబర్ గానో, ఎలక్ట్రీషియన్ గానో, లేదంటే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాను. వయసు వచ్చింది, ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. వయసు వచ్చింది, పెళ్ళి అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? పిల్లల్ని కనేయాలి. తర్వాత నెమ్మదిగా డక్కాముక్కీలు తింటూ వాళ్ళని ఏదో అలా లాక్కుని పెంచుకుంటూ రావాలి. తర్వాత ఆడు కొడుకు పెద్దడైపోతాడు, నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఆడు కొడుకు పెళ్లి చేయాలి. తర్వాత ఈలోపు ముసలైపోతాడు, తర్వాత ఫోటోకి దండడిపోద్ది. ఇంతేనా జీవితం? ఇంకేమైనా ఉందో చెప్పండి? అంటే మనిషి చదువుకోవడానికి, పని చేసుకోవడానికి, తినడానికి, త్రాగడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి ఇందుకే పుట్టాడా? మనిషికి దేవుడు ఇందుకే జన్మిచ్చాడా? బాగా ఆలోచించండి. ఇదే నా జీవితం అంటే జీవితమే అర్థం కాలేదు, పుట్టుక అర్థం కాలేదు, మరణము అర్థం కాలేదు, మరణం తర్వాత సంగతులు ఏం అర్థం కాలేదండి. ఇవన్నీ వివరించాలంటే ఒకరోజు సరిపోదు కనుక ఈరోజు నేను చావు గురించి చెప్తాను. మరణం అండి ఈరోజు మనిషికి ఈజీ అయిపోయింది తెలుసా? చాలామంది చూడండి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదని అమ్మనాలు తిట్టారనుకోండి, అంతే వెనక్కి వెళ్ళి ఫ్యాన్కి ఉరేసుకుంటాడు. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే చచ్చిపోతాడట, అమ్మనాన్న సెల్ ఫోన్ కొనివ్వకపోతే చచ్చిపోతాడట, స్కూల్లో మాస్టర్ తిడితే చచ్చిపోతాడట. అంటే చావు అనగానే మనిషి అలా అర్థం చేసుకున్నాడంటే ఏముందండి చచ్చిపోతే సుఖపడతానండి. విన్నారా డైలాగ్ ఇది? కష్టాలు ఎక్కువైపోయిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కష్టాలు ఎక్కువైపోయినాయండి, ఈ జీవితం ఇక ముగించేస్తానండి, చచ్చిపోయి సుఖపడతానండి. చచ్చిపోతే సుఖమని ఎవడు చెప్పాడు? పోనీ చచ్చిపోయినోడు ఎవడన్నా నీ దగ్గరికి వచ్చి నేను చచ్చిపోయి సుఖంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి అది ఎలా నమ్ముతున్నావు నువ్వు? చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఇదేనండి ఆలోచనలు. ఏమి ఆలోచిస్తారంటే, ఇంక నా కష్టాలు ఎవడో తీయలేడని నేను చచ్చిపోతానండి. చచ్చిపోతే కష్టాలు తీరిపోతాయా?
చచ్చిపోతే కష్టాలు తీరవండి, కష్టాలు భయంకరంగా పెరిగిపోతాయి. జాగ్రత్తగా వినాలి. చచ్చిపోతే కష్టాలు తీరవు, కష్టాలు పెరుగుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మరణం, చావు అంటే ఏంటో తెలుసా? మరణం గురించి ఎంత భయంకరంగా దేవుడు రాశాడో తెలుసా బైబిల్లో? చూద్దాం. కీర్తనల గ్రంథం తీయండి అందరూ, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీనే. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఆగండి, ఇది చదువుకుంటే మామూలుగా ఉంటుంది కానీ ఇక్కడ చాలా పెద్ద విషయం ఉంది. చచ్చిపోయినోడికట, మరణమైన వాడికట దేవుని గూర్చిన జ్ఞాపకం ఉండదట. అంటే దేవుణ్ణి మర్చిపోతాడా? మర్చిపోతాడు. చచ్చిపోయినోడు బతుకున్నోడిని గుర్తుపెట్టుకుంటాడా, మర్చిపోతాడా? మీరు చెప్పండి. అదేటండి మా ఇంటి చుట్టూ కాకాయ తిరుగుతున్నాడని గుర్తెట్టుకుని అంటారా? చుత్తి నాటకాలండి ఇవన్నీ. చచ్చిపోయినోడు ఎవడికి భూమి మీద జరుగుతున్న వాటితో సంబంధం లేదు. వాడి క్యారెక్టర్ ముగిసిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. సినిమాల్లో నటించేటప్పుడు సాయంత్రానికి షూటింగ్ అయిపోయింది అనుకోండి, అప్పటి వరకు రామారావు గారు శ్రీదేవి గారిని నా భార్య అని నటిస్తాడు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా నా భార్య అంటాడా? అన్నాడు అనుకోండి, శ్రీదేవి గారికి భర్త ఉంటాడు బోనీ కపూర్, ఊరుకుంటాడేటి? నీ క్యారెక్టర్ సినిమాలో మాత్రమే భర్త, తర్వాత ఇంటికి వెళ్ళిపోతావు రా అంటే అలా ఆయన వస్తాడు వెనకాల. మీకు అర్థమైందా? అలా భూమి మీద నీవు తల్లిగా, తండ్రిగా నీకు పాత్ర ఇచ్చాడు కదా. ఆ పాత్ర ముగిసిపోయిన తర్వాత, పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పైన నాకు మా ఆవిడ ఉందండి అంటే అయిపోయిందిరా నీ పాత్ర అంటాడు దేవుడు. తెలుసా మీకు? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం ఉండదంటే దేవుడి గురించిన జ్ఞాపకం ఉండదు, మనుషుల గురించిన జ్ఞాపకాలు ఏమి ఉండవండి. ఉండవు. బాగా ఆలోచించాలి. అసలు మరణమైన వాడు, చచ్చిపోయిన వాడు చచ్చిన మరుక్షణం ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? బైబిల్ ప్రకారం దేవుడిని నమ్మక చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుడిని నమ్మలేదు, దేవుడి మాటల ప్రకారం బ్రతకలేదు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేదు, పాపం చేసి చచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక్క క్షణం. ఆ మాట నాకు అసలు బుర్రలోంచి పోదండి. ఒక్క క్షణంలోనే వారు ఎక్కడికి వెళ్తారు? అసలు ఆ ఒక్క క్షణం అనే డైలాగ్ అర్థమైందా మీకు? అప్పుడప్పుడు మీ పిల్లలు మీకు నచ్చని ఒక భయంకరమైన తప్పు చేసి మీ కళ్ళ ముందు నిలబడ్డారు అనుకోండి, అప్పుడు మీరు వేసే డైలాగ్ ఏంటి చెప్పండి? ఒరే ఒక్క నిమిషం నా కళ్ళ ముందు ఉండకూడదు, నువ్వు ఉంటే ఏం చేస్తానో నాకే. ఈ డైలాగ్ గుర్తుందా? మీరు ఒక నిమిషం అంటారు, ఆయన నిమిషం ఇవ్వలేదు అక్కడ. ఎంతసేపు ఇచ్చాడు? ఒరే నువ్వు మారడానికి 60 సంవత్సరాల అవకాశాలు ఇచ్చాను రా, నిన్ను మార్చుకోవడానికి 60 సంవత్సరాలు నీ వెనకాల పడ్డాను రా, నువ్వు మారలేదురా. నువ్వు ఇంకొక క్షణం నా భూమి మీద ఉండడానికి. భూమి ఎవరిది? ఎవరు చెప్పండి? భూమి ఎవరిది? దేవునిది. మరి నా స్థలం అంటున్నారు ఇటు మీరు? నా స్థలంలోకి ఎవడు రాకూడదు అంటారు ఇటు మీరు? గుర్తుందా? భూమి ఎవరిదండి? దేవుడిది. ఇది మీకు అర్థం అవ్వదు. మీరు రేపల్లి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతారు కదా, ట్రైన్ ఎవరిది? సీట్ ఎవరిది? కొనుక్కున్న సీట్ ఎవరిది? ఎప్పటి వరకు నీది? రేపల్లి వచ్చే వరకు. తర్వాత దిగిపోలా, తర్వాత కూడా నాది ట్రైన్, ఎవడెక్కకండి అనండి అంటారా? ఏమీ అర్థం కాలేదండి జీవితం మనిషికి. స్థలం నీదే, ఎప్పటి వరకు నీది? 60-70 ఏళ్ళు ఉండు, కాపురం చేసుకో, తిను, తాగు, పంటలు వేసుకో, తర్వాత టాటా బాయ్ బాయ్ వెళ్ళొస్తున్నాను వదిలేయాలి కదండి అన్నీ. అర్థమైందా? ఇది భూమి మీద దేవుడు ఇచ్చిన ఈ జీవితం అండి, కొద్ది కాలం ఆయన కోసం బ్రతికి వెళ్ళిపోవడానికి. ఈ భూమి నాదే, ఇగో మా ఆయన, మా ఆవిడ, నా పిల్లలు, మరి ఖాందాన్ అంతా నాదే, ఈ వర్గం అంతా నాదే అన్నావనుకోండి, ఎవడరా నువ్వు అంటాడు ఆయన. ఏది మంద కాదండి, అన్నీ ఎవరివి? దేవునివి. అసలు బైబిల్లోకి వెళితే దేవుడి డైలాగ్ ఏంటంటే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అన్నాడు. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పనా?
ఒరే అద్దుకున్నారు నా దగ్గర మీరు అన్నాడు. ఓనర్ కోపం వస్తే అద్దింట్లోనో ఏం చేస్తాడు? పో అన్నాడంటే ఏం చేయాలా? పోవాలి. ఇప్పుడు ఇది మనకు అద్దిల్లు, ఓనర్ ఎవరు? దేవుడు. గట్టి కోపం వచ్చి ఖాళీ చేయరు అన్నాడు అనుకోండి, లేదు లేదు నేను ఖాళీ చేయను అనగలవా? ఖాళీ చేయను అన్నావు అనుకో, మీద లారీ ఎక్కిచ్చేస్తాడు అంతే. ఖాళీ చేయరా అంటాడు. ఖాళీ చేస్తావా? ఖాళీ చేస్తావు. లేదా గుండెట్టుకుని ఒకసారి ఇలాగ అన్నాడు అనుకోండి, ఖాళీ చేయరా, గుండెపోటు ఖాళీ. మీకు అర్థమైందా? దేవుడితో పెట్టుకుంటే ఎవడు ఉండలేడండి భూమి మీద. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం ఉండదంటే అర్థం ఏంటంటే, భూమి దేవుడిదండి, వర్షం దేవుడిదండి, తింటున్న ఆహారం దేవుడిదండి, పీల్చుకుంటున్న గాలి దేవుడిదండి, మన కళ్ళ ముందున్న బిడ్డలు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇవన్నీ చూసినప్పుడు మనకి దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా లేదా? వస్తాడా రాదా? పొద్దున్నే తెల్లవారిపోయింది, సూర్యుడు వచ్చాడు, భక్తుడైతే ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? దేవా స్తోత్రం అండి, పగలిచ్చారండి, రాత్రి నేను పడుకున్నాను కానీ మీరు పడుకోలేదండి అంటాడు భక్తుడైతే. నేను గుర్రెట్ నిద్రపోయినండి, శుభ్రంగా లేచేసరికి తెల్లవారిపోయిందండి, సూర్యుడు వచ్చేసాడండి, భూమి తిరిగిందండి, దేవా స్తోత్రాలు, మమ్మల్ని కాపాడడానికి కొనకకుండా నిద్రపోకుండా భూమిని నడిపించి నా కొరకు ఏం రప్పించారు? మరొక దినాన్ని ఇచ్చారండి, సూర్యుడిని ఇచ్చారండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, ఈ దినంలో మీకోసం ఏం చేయాలని దినాన్ని ఇచ్చారు, అలాగే నేను బ్రతకడానికి నాకు తోడుగా ఉన్నాను తండ్రి అంటాడు భక్తుడైతే. భక్తి లేనోడు అనుకోండి ఏం చేస్తాడు చెప్పండి? తెల్లవారిందా, బ్రష్ చేసుకున్నానా, స్నానం చేశానా, శుభ్రంగా ఇంత లోపల వేసానా, పనికి వెళ్ళిపోయినా, అంతే కదండి. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే భూమి మీద మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుడి జ్ఞాపకం. బాగా వినాలి ఇది. భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడి జ్ఞాపకమే. పోనీ ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా ఏ కూర అంటే ఇష్టం అండి అన్నారు అనుకోండి, ఒక కూర పేరు చెప్పండి. ఏం కూర చెప్పండి? ఒక కూర చెప్పండి. గుత్తి వంకాయ కూర ఇష్టం, వెరీ గుడ్. వంకాయ ఎవరు చేశారు అంటే ఇప్పుడు ఆ గుత్తి వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆ గుత్తి వంకాయ కూర తింటుంటే ఎవరు జ్ఞాపకం వస్తారు? ఎవరు జ్ఞాపకం వస్తారు? అంటే గుత్తి వంకాయ ఎవరికి జ్ఞాపకం? దేవుడి ప్రేమకు గుర్తది, జ్ఞాపకం అది. మీకు ఇలా చెప్తే అర్థమవుదేమో, మనం పెంచుకున్న పిల్లలు అలాగ సడన్గా పెరుగుతూ పెరుగుతూ పెద్దోడైన తర్వాత ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ ఏమి దాచుకుంటారు? పిల్లోడి జ్ఞాపకాలు దాచుకుంటారు. దాచుకుంటారా? వాడు తొక్కిన సైకిలు, వాడు వేసుకున్న బట్టలు, వాడు వేసుకున్న షూలు అన్నీ భద్రపరుచుకుంటారు. ఎందుకు భద్రపరిచారు? అవన్నీ ఎవరికి జ్ఞాపకాలు? కొడుకు జ్ఞాపకాలు. అలాగే దేవుడి జ్ఞాపకాలు ఏంటి భూమి మీద అంటే, నువ్వు తింటున్న తిండి ఎవరికి జ్ఞాపకం? దేవుడి జ్ఞాపకం. అందుకే మనం అన్నం మన దగ్గరికి రాగానే కళ్ళు మూసుకుని ఎవరికి ప్రార్థన చేస్తాం? మనం దేవుడికి. తండ్రి ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి అంటే అన్నం ఎవరి జ్ఞాపకం? దేవుడి జ్ఞాపకం. నీళ్ళు ఎవరి జ్ఞాపకం? దేవుడి జ్ఞాపకం. ఎదురుగా తిరుగుతున్న ఈ బిడ్డ ఎవరికి జ్ఞాపకం? దేవుడి జ్ఞాపకం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పాతాళంలోకి వెళ్ళిపోయినోడికి అన్నం దొరుకుతుందా? అన్నం తింటాడా? చచ్చిపోయినోడు అన్నం తింటాడా? తిండో. అంటే ఆడికి దేవుడి జ్ఞాపకం ఉందా? ఉందా? లేదండి. చచ్చిపోయినోడు నీళ్ళు తాగుతాడా? నువ్వు నీళ్లు కాదు, థమ్సప్ తాగేస్తావు, ఏమంటే ద్రాక్ష రసం జ్యూస్ తాగేస్తావు, షాప్కి వెళ్ళి ఏమంటే స్ప్రైట్లు తాగేస్తావు, అన్నీ తాగేస్తున్నావు. నువ్వు తాగుతున్న ప్రతిదీ ఎవరి జ్ఞాపకం? దేవుడి జ్ఞాపకం. ఇప్పుడు చచ్చిపోయినోడు బాబు కొంచెం నాకు వాటర్ కావాలని అడిగాడు. అడిగాడా? బైబిల్లో ఎవరు అడిగారు? ఎంత వాటర్ అడిగాడు? లీటరా గ్లాసా? చుక్క ఎందుకు అడిగాడో చెప్పాలి నాకు. చుక్క ఎందుకు అడిగాడు? మీకు ఇది అర్థం అవ్వదు. బాగా ఎండాకాలం, నీళ్ళు రావట్లేదు, బోర్లో గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వట్లేదు, మీ ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి, పక్కింటి దగ్గర నీళ్ళు ఉన్నాయని తెలిసింది. అడగడానికి వెళ్ళి బాబు ఒక ట్యాంకర్ నీళ్ళు అంటావా? ఏమడుగుతావు? ఏమండి బకెట్ నీళ్ళు ఇవ్వండి, ఇల్లు మరి దారుణంగా ఉందండి, కంపొచ్చేస్తుందండి, బాత్రూమ్కి వెళ్ళాక నీళ్ళు ఇవ్వండి, మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, ఒక్క బకెట్ ఇవ్వండి అంటావు. ఒక్క బకెట్ ఎందుకు అడుగు? ఆడు ట్యాంకర్ అడిగితే ఇవ్వడని నీకు తెలుసు, ఆడికి తెలుసు, అందుకే ఏమడిగావు? బకెట్ అడిగావు. ఈడు వేలు కొనను ముంచని ఎందుకు అడుగుతున్నాడు? అడిగేటప్పుడు ఏమండో లీటర్ పంపించండి అనొచ్చు కదా. వాడు వేలు కొనను ముంచని ఎందుకు అన్నాడు అంటే, వాటర్ ఇవ్వబడదని వాడికి కూడా తెలుసు. మీకు అర్థమైందా?
అంటే పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత గ్లాస్ నీళ్ళు కూడా దొరకవా? చచ్చిపోయిన తర్వాత దొరకవండి భూమి మీద ఉండగా. రోజుకండి లెక్క ప్రకారం అండి 20 నుంచి 30 లీటర్ల నీళ్లు వాడేస్తాడు మనిషి రోజుకి తాగడానికి. ఒక్కొక్కడైతే 100 లీటర్లు వాడతాడట తాగడానికి, స్నానం చేయడానికి, వాడు విడిచిన బట్టలు ఉతుక్కోవడానికి. మొత్తం అంతా యావరేజ్గా ఇస్తే 50 నుంచి 100 లీటర్లు నీళ్లు వాడుతాడట మనిషి. చాలామంది బాత్రూంలో స్నానానికి వెళ్ళారంటే లోపలే ఉంటారు వాళ్ళు, 2 బకెట్లు 3 బకెట్లు పోతానే ఉంటారు. ఇంత వాటర్ నీకు ఇక్కడ దొరుకుతుందంటే ఈ నీళ్లు ఎవరి గుర్తు, ఎవరి జ్ఞాపకం, ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ అండి, దేవుని గుర్తండి. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఉంటుందా? నాకు ఈ వచనం చదివిన తర్వాత అండి, అమ్మ బాబోయ్, పాతాళానికి వెళ్ళిపోతే దేవుడి జ్ఞాపకాలు ఏమీ ఉండవా? ఆదివారం వచ్చింది మటన్ కూర అంటావా ఇటు పాతాళానికి వెళ్ళిన తర్వాత? మీరు చెప్పండి. మనకు ఆదివారం రాగానే ఏం కావాలి? ఏమండి కొంచెం మటన్ తెచ్చేయండి అంటావు. పాతాళంలో ఉన్నవాడు అడుగుతాడా? ఈరోజు ఆదివారం, ఆడికి అసలు వారం తెలుస్తుందేటి? శనివారం లేదు, సోమవారం లేదు, ఆదివారం లేదు, మంగళవారం లేదు. అగ్గిలో పడి కేకలేయటం, ఏమన్నా అరవటం, కేకలేయటం, అరవటం. నేను ఓ పాట రాశానండి, వస్తుంది. మీరు అందరు రండి, అన్నయ్యకి ఆహ్వానం ఇస్తాను. ఆగస్ట్ 8 లాస్ట్ టైం యానివర్సరీకి వచ్చారు మీరు అందరు, మళ్ళీ రండి. ఆగస్ట్ 8వ తారీఖు ఒక పాట రిలీజ్ చేస్తున్నానండి, పాపంతో మరణిస్తే పాతాళమేనని. నిజంగా చెప్తున్నానండి, ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూడని భయంకరమైన పాతాళాన్ని చూపిస్తున్నాను. భయంకరమైన పాతాళం అనమాట అది. ఇంకా నాకు తెలుసండి, ఆ రోజు ఆ పాటలో ఆ పాతాళాన్ని కూడా చూశాడు, మారలేదంటే ఇక ఆడిని మార్చలేమండి. ఇక అంతటి భయంకరంగా పాతాళాన్ని వేశాను ఆ పాటలో. భయంకరమండి పాతాళం అంటే. మనకి ఎంతకాలం పాతాళం అనగానే అగ్గోడు చూపించారు. నేను ఇందులో ఏం చూపించానంటే, అగ్గిలో నరుడు పడుతున్న నరక యాతన ఎంతటి భయంకరంగా ఉంటుందో చూపించాను. ఆ కాలిపోవటం, పరుగులు పెట్టడం, ఏడవటం భయానకం అండి అది. సుమారుగా 1 నిమిషం పాటు పాతాళమే పెట్టాం పాటలో. 1 మినిట్ అంతా పాతాళమే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అండి ఈరోజు చస్తే రేపు 2 అంటాడు. చచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇవన్నీ జరుగుతాయని తెలుసా? అక్కడ దేవుడి జ్ఞాపకాలు ఉండవని తెలుసా? ఇక్కడలాగా చికెను, మటన్, వాటర్ గీటరు, ఎంజాయ్మెంట్ ఏమన్నా మీకు మాట్లాడుతాను. మనం ఈసీఎల్ కదండి ఈ ప్రాంతం. కొంచెం ముందుకెళ్ళారు అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ఇటు ముందుకెళ్ళిపోతే ఏమొస్తుంది? సికింద్రాబాద్ వస్తుందండి, రైల్వే స్టేషన్ వస్తుందండి, వెనక్కి వెళ్ళిపోతే మార్కెట్ వస్తుందండి, ఇటు వెళ్ళిపోతే పార్క్ వస్తుందండి. ఏమంటే జాగ్రత్తగా ఏమనండి, ఇటు వెళ్ళిపోతే మా చుట్టాలు ఇల్లు వస్తుందండి, అటు వెళ్ళిపోతే మా తమ్ముడు ఉన్నాడండి, ఆ రేపాలు వెళ్ళిపోతే మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు ఉన్నారండి. జాగ్రత్తగా వినండి. అంటే భూమి మీద నువ్వు ఎటు తిరిగినా ఏదో సంతోషమో ఏటో ఆనందమో కనపడుతుంది భూమి మీద. ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయినాడు తిరుగుతున్నాడు, ఎటు తిరిగినా ఆడికి ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుంది? ఇటు వెళ్తే అగ్గి, అటు వెళ్తే అగ్గి, వెనక్కి వెళ్తే అగ్గి, 4 దిక్కులు ఏం కనపడుతుంది అక్కడ? అగ్గి. పక్కోడు బాబు బాగున్నామంటే ఆడు ఎడుతూ ఉంటాడు, ఈడేమో బాగున్నామంటాడు, ఈడు ఎడుతున్నాడు. అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, ఈ పలకనింపులు ఏమైనా ఉంటాయి అక్కడ? అబ్బబ్బబ్బబ్బా, ఈ సంగతి అర్థం కాకండి దేవుడి కోసం బతకట్లేదండి మనుషులు. ఈ సంగతి తెలీదు. మరణము ఎంతటి భయంకరంగా ఉంటుందో తెలీదు. మరణమట దేవుడి జ్ఞాపకాలు లేని లోకానికి నిన్ను తీసుకెళ్ళిపోద్దట. నాకు భయం వేసింది అదండి. దేవుడి జ్ఞాపకాలు లేని లోకానికి నిన్ను తీసుకెళ్లేదే మరణం. నాకు విషయం తెలుసా? మీకు ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే, ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే ఈ సంతోషం నాది కాదు, ఎవరిదే? ఎవరు చెప్పండి? దేవుడిదండి. నేను ఈరోజు పొద్దున్న లేచాను, ప్రార్థన చేసుకున్నాను, చక్కగా రెడీ అయిపోయాను, బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు వచ్చేసాను. భూమి మీద ఉన్నాను కనుక. పాతాళానికి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ పొద్దున్న లేచి బ్రష్ పెట్టుకుని బైబిల్ పెట్టుకుని ఎక్కడ ప్రార్థన అంటనా? మీరు చెప్పండి. మీరు ఇప్పుడు హాయిగా వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు, సంతోషంగా కుటుంబాలతో పిల్లలతో వచ్చి దేవుడి సన్నిధిలో ఉన్నారు. పాతాళంలో ఈ అవకాశం ఉంటుందా? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకాలేవి ఉండవండి. మన బైబిల్ చదువుకొని మనకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు. యూట్యూబ్లో ప్రసంగం వినగానే మనకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు. తిండి తినగానే ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు. బిడ్డలను చూడగానే, అక్కను చూడగానే, అమ్మను చూడగానే, ఒక సేవకుడిని చూడగానే మనకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకాలు అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మరణం తర్వాత
నువ్వు పాతాళానికి వెళ్ళిపోతే నేను నీకు కనబడనురా అన్నాడు. అంతే. ఇదే మరణం అండి, ఇదే చావండి, ఇదే చావుకు అర్థం అండి. చావుకు అర్థం ఏంటంటే దేవుడు కనబడని స్థలమే మరణం, పాతాళం. నాకు ఇప్పటికీ భయం ఏంటంటే అసలు దేవుడు మనకి కనబడకపోతే, దేవుడు తన ప్రేమ మనకు అందించకపోతే, దేవుడు నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని మనకి ఇవ్వకపోతే జీవితానికి ఎంత భయం అండి, ఎంత భయం అండి, అది ఎంత భయానకమండి ఆ పరిస్థితి. అందుకే అంటున్నాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము. చదువుతారా కీర్తన గ్రంథం ఏమంటే 6వ అధ్యాయం 5వ వచనం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అది ఎక్కడట? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఇది మీకు అర్థమవుదు. మీ ఇంట్లో అప్పుడప్పుడు మీరు కృతజ్ఞతా కూడికలు పెట్టుకుంటున్నారా? మీ పాస్టర్ గారితోని పెట్టుకుంటున్నారా? మీ కుటుంబంలో పెట్టుకున్నారా లేదా మీరు చెప్పండి. గృహ కూడికి పెట్టుకున్నారా? పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలి నాకు. మీరు గృహ కూడిక, కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి. ఎందుకు పెట్టుకున్నారు? దేవుడు మీకు ఏం చేశాడు? దేవుడు మేలు చేశాడు కనుక మీరేం పెట్టుకున్నారు? కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. ఇప్పుడు పాతాళంలో ఉన్నవాడు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోడు? ఆడికి ఇంకేం మేలు జరుగుతుందండి కూడికి పెట్టుకోవడానికి. మీకు అర్థమైందా? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే ఆడికి ఏం మేలు జరుగుతుంది? ఎవరు స్తోత్రం అనడానికి? మీకు అర్థమైందా? భూమి మీద ఉండగా నీకు మేలు జరుగుతుంది. భూమి మీద ఉండగా తన కృప చూపిస్తున్నాడు. భూమి మీద ఉండగా నిన్ను రక్షించుకుంటున్నాడు, నిన్ను కాపాడుకుంటున్నాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు. బాబా కొడుక 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 అనుకుంటూ సేవకుడి రూపంలో, వాక్యం రూపంలో, సహోదరుల రూపంలో, సంఘం రూపంలో, ఇదికి ఇలాంటి దైవ కార్యక్రమాల రూపంలో కొడుకు కూతురు అనుకుంటూ నువ్వు వెనకాల తిరుగుతున్నారు. ఎవరు? దేవుడండి. బాగా వినండి. సేవకుడు మీ దగ్గరికి వస్తున్నాడంటే సేవకుడిలో ఆ మనసు పెట్టి తన ప్రేమను పెట్టి మీ దగ్గరికి పంపింది ఎవరు? దేవుడు కదండి. అంటే నిన్ను కావాలని కోరుకుంటున్నాడా? నీ చుట్టూ తిరుగుతున్నాడా? నీకు ఫోన్ చేస్తున్నాడా? దేవుడు ఫోన్ చేస్తాడండి? చేస్తాడా? చేస్తాడు. ఎప్పుడు చెప్పండి? సేవకుడు ఫోన్ చేశాడంటే ఎవరు చేసినట్టు అనుకుంటున్నారు? బాబు ఆ పిల్ల కొంచెం పడిపోయింది నాయన, కొంచెం పలకరించిన ఆయన, లేవనెత్తిన ఆయన, సంఘానికి నడిపించిన ఆయన అని ఫోన్ రూపంలోనో పరామర్శ రూపంలోనో ఆ వ్యక్తి రూపంలో దేవుడు నీ దగ్గరికి తన ప్రేమను తీసుకొస్తున్నాడా లేదా? తెస్తున్నాడు. మరి పాతాళంలో ఉన్నోడికి? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు? బబ్బబ్బబ్బా ఏం మాట్లాడవి అంటే పాతాళ లోకానికి వెళ్ళినోడు ఇక స్తుతి కూడికలు ఏమి ఉండవట, కోటాలేవి లేవు, ప్రార్థనలు ఏమి లేవు, అక్కడ బైబిల్ లేదు, అక్కడ పాస్టర్ గారు లేడు, అక్కడ సంఘం లేదు, అక్కడ వాక్యం లేదు, అక్కడ ప్రార్థనలు లేవు, అక్కడ సహవాసం లేదు, ఏమీ లేదు. దేవుడికి సంబంధించిన ఏ చిన్న గుర్తు లేని లోకమే పాతాళ లోకం. ఇప్పుడు చెప్పండి, చావు అంటే మనకేం రావాలి? ఇప్పుడు మారకుండా చచ్చిపోతే ఆ భయానక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతానండి. కానీ దేవుడు కొరకు బ్రతికి చచ్చిపోయిన వాళ్ళకి మాత్రం జ్ఞాపకాలు ఉంటాయో ఉండవా? ఇప్పుడు లాజరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్రహాం అక్కడే ఉంటాడు, దావీదు అక్కడే ఉంటాడు, సమూయేలు అక్కడే ఉంటాడు, అపోస్తలులు అక్కడే ఉంటారు. ఏమన్నా నిజంగా పేతురు గారు అక్కడే ఉంటారు, పౌలు గారు అక్కడే ఉంటారు. బైబిల్లో దేవుడి కొరకు బ్రతికి చచ్చిపోయిన ప్రవక్తలు అందరూ అక్కడే ఉంటారు. నిజంగా ఎంత సంతోషకరమైన లోకం అండి అది, పరదేశం, పరలోకం. అక్కడికి వెళ్ళాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పాతాళానికి. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే నేను దేవుడి కోసం బ్రతకను, దేవుడి సన్నిధికి రాను, బైబిల్ నేర్చుకోను, సంఘంలో ఉండను, సేవకి ఏ సహకారం చేయను, నా కోసం నేను బ్రతికి చచ్చి ఎక్కడికి వెళ్ళిపోతానంటున్నాడు? నరకానికి. మీరు ఈ రెండో మాట పట్టుకోండి. ఏ మాట? పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదురు అన్నారు. కానీ భూమి మీద ఉండగా మనం స్తుతులు చెల్లిస్తున్నాం. దేనిని బట్టో తెలుసా? దేవుడు మనకి చేస్తున్న మేలులను బట్టి. ఇక్కడ చేపెట్టండి. 107వ కీర్తనకి రండి. 107వ కీర్తనకి రండి. 107వ కీర్తన 8వ వచనం మీరు చూడండి. 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యములను బట్టి
వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. పాప ఈ మాట చూసారా? అక్కడ ఏమంటున్నాడు ఇందాక? పాతాళములోనికి వెళ్ళిన వాడు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు తండ్రి అన్నాడు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, నాయన నువ్వు నరులకు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వారు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే భూమి మీద ఉండగా నరుడికి దేవుడు ఏం చేస్తున్నాడట? ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడటండి. ఆశ్చర్యమైన కార్యాలు అంటే చెప్పండి, ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి? ఆశ్చర్యాలు అంటే తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది మీకు. వండర్స్. వండర్ అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యం. దేవుడు ప్రతి నరుడికి నటండి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడట. ఏంటి చెప్పాలి అవి? మీరు బాగా ఆలోచించుకోండి. ఏంటి? మీరు అంటారు, నాకేం ఆశ్చర్యం చేసిరండి, పుట్టినప్పటి నుంచి ఇదే బేల్దారి పని, ఇదే పేదరికం, ఇవే కష్టాలు, నాకేమన్నాయి ఆశ్చర్యకార్యాలు, నేనేమన్నా అనిల్ అంబానీనా అదానీనా అనుకుంటారు మీరు. అంతేనా? మనకు ఆశ్చర్యమైన కార్యాలు అంటే మనకి ఏంటంటే బాగా డబ్బు సంపాదిస్తే వాడికి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు. లేదంటే ఏదైనా చదువుకునేటప్పుడు టాప్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, దేవుడు నరుడికి ఏం చేశాడు? ఆశ్చర్యం చేసి. ఇవేనా ఆశ్చర్యాలంటే? ఇవేనా ఆశ్చర్యాలంటే? నేను మాట్లాడుతాను, ఇది ఆశ్చర్యం కాదు నాకు చెప్పండి. నీళ్లు నువ్వు తాగాలి అంటే నీళ్లు దగ్గరికి నువ్వు వెళ్తావా? నువ్వు పిలిస్తే నీ దగ్గరకు నీళ్ళు వస్తాయా? బాగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు వాటర్ అక్కడ ఉందండి, వాటర్ రా నోట్లోకి వెళ్ళు అంటే వెళ్తుందా? నేను ఏం చేయాలి? వాటర్ తాగాలనుకున్నప్పుడు తీసుకొని తాగుతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. గాలిని మీరు రా అని పిలుస్తున్నారా? అదే వచ్చి ముక్కులోకి వెళ్ళిపోతుందా? చెప్పాలి. ఇప్పుడు నేను దుప్పడేసుకొని పడుకున్నాను చలేసేసి, నువ్వు దుప్పడేసుకున్నావు కనుక నేను రాను అంటదా గాలి? దుప్పట్లో దూరిపోద్దా? ఇది వండరా కాదు? చెప్పండి. పోనీ మీకు ఇంకా అర్థం అవ్వలేదు. నేను నీళ్ళు ఈ ప్రసంగం మాయలో పడిపోయి తాగటం మానేశానండి, చచ్చిపోతానా? చావను. ప్రసంగం మాయలో పడి ముక్కు మూసేసుకున్నాను, చచ్చిపోనా? చచ్చిపోతానండి. చాలామంది పనిలో పడిపోయి నీళ్ళు తాగరు, చాలామంది పనిలో పడిపోయి అన్నం తినరు. తెలుసా మీకు? చాలామంది అండి తినరు, పనిలో పడిపోతే ఏదైనా టెన్షన్లో పడిపోతే ఇంక అందులో ఉండిపోతారు. దేవుడు ఎలా ఆలోచించాడంటే, వీడు అసలు మంచోడు కాదు, నీళ్ళు ఎలాగైతే తీసుకుని తాగమంటున్నానో, ఆహారం ఎలాగైతే తీసుకుని తినమంటున్నానో, గాలి కూడా ఒక చోటకి వెళ్ళి అలా పీల్చుకోరా అంటే వీడు పనిలో పడి గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతాడు. కనుక ఏం చేయాలంటే, ఒరే నువ్వు మంచోడు కాదు, నీ ముక్కు ఎక్కడుందో చెప్పి అక్కడికే నేను గాలి పంపుతాను. నీ ముక్కు ఎక్కడుంటే అక్కడికి నేను గాలి పంపుతున్నాడా లేదా? పొలంలో పని చేస్తున్నావు, అక్కడ గాలి వచ్చిందా? వచ్చింది. ఇంట్లో పని చేసుకున్నావు, గాలి వచ్చిందా? వచ్చింది. దుప్పటేసుకొని నిద్రపోతున్నావు, గాలి వచ్చిందా? వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఇది నరులకు ఆయన చేయు ఆశ్చర్య. ఏమండి ఇది వండర్ అంటానండి నేను. ఇది ఆశ్చర్యమో కాదో నాకు చెప్పండి. ఆశ్చర్యమే కదా? డబ్బులు ఉన్నాయండి, బాగా ధనం ఉందండి, ముక్కులో గాలి వెళ్ళలేదండి, చచ్చిపోతాడా బతుకుతాడా? మరి ఇది వండర్ కదా? డబ్బు వండరా, ముక్కులో గాలి వెళ్ళటం వండరా? కరోనా టైంలో చాలామంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు చెప్పాలి నాకు? గాలి ముక్కులోకి వెళ్ళక చచ్చిపోయారు. తెలుసా? ఆక్సిజన్ అందక చచ్చిపోయారు. మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నామంటే ప్రతి క్షణం దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడు? ఇది వండరని ఎవరైనా చెప్పారా? దేవుడు నీకు అద్భుతములు చేస్తున్నాడు. ఏటి అద్భుతాలు? కిడ్నీలో రాళ్ళు మాయమైపోయినాయి, అద్భుతం అంటాడు. మందులు వేసుకుంటే కూడా మాయమైపోతాయి. ఏమంటే అద్భుతాలు అన్న పదానికి అర్థాలు తెలియలేదు. అద్భుతాలంటే లోకమాయలో పడి శరీర సంబంధమైన అద్భుతాలు అనుకున్నావు నువ్వు. అసలు నీకు దేవుడు చేస్తున్న అద్భుతాలు ఏంటో తెలుసా? ఇంకోటి చెప్తాను, మీరు బాగా ఆలోచించుకోండి. మనం భూమి మీద ఉన్నామండి. ఏమంటే మనం భూమి మీద ఉన్నాం. భూమి ఎలా ఉంటుంది చెప్పండి? ఓకేనా? భూమి గుండ్రంగా ఉండి, గుండ్రంగా ఉన్న భూమి మీద ఇక్కడ మనుషులు ఉంటారు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కాదు. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ. ఇది భూమి అండి, ఇలా గుండ్రంగా ఉందండి.
మనుషులు ఇక్కడ ఉన్నారండి, పైన ఉన్నాడు. ఈ కింద మనుషులు ఉంటారా ఉండరా? గుండ్రంగా ఉన్న భూమి మీద పైన మనిషి ఉంటే ఈ కింద మనిషి ఉన్నాడా? ఇటుపక్క మనుషులు ఉన్నారా? ఇటుపక్క మనుషులు ఉన్నారా? పైన ఉన్నోడు నిలబడి కింద ఉన్నోడు ఏమన్నా కింద గాల్లో కలిసిపోయాడా? ఆడు ఎలాగున్నాడో చెప్పాలి భూమి మీద. మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఎలాగున్నాడు? భూమి మనల్ని అందరినీ లాగి పట్టుకుంది పడిపోకుండా, లేదంటే మన గాల్లో పోతాం. శూన్యంలో ఉందండి భూమి, ఇది గాల్లో ఉంది. పైన చూస్తే మీకు ఏం కనపడుతుంది? అంతా ఆకాశం అండి, విశ్వం. గాలిలో భూమిని నిలబెట్టి, ఆ భూమి మీద నిన్ను నిలబెట్టి, జాగ్రత్తగా వినండి, ఆ భూమి మీద నిన్ను నిలబెట్టి నీకు కావలసిన నీళ్లు, మొక్కలు, ఏమంటే గాలి, ఆ తర్వాత సముద్రాలు, చేపలు అన్నీ ఇక్కడ వేసి పైన నిన్నెట్టి, ఎవరు జాగ్రత్తగా వినండి, ఇవన్నీ పెట్టిన తర్వాత భూమిని ఇలా కదలకుండా ఉంచేశాడా? మళ్ళీ ఇలా తిప్పుతున్నాడా? తిరుగుతుందా లేదా? భూమి తిరుగుతుంది. పైన నువ్వు తిరుగుతున్నావా? తిరుగుతున్నావు. నీళ్లు, సముద్రాలు ఉన్నాయి కదా, తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. పైన పర్వతాలు ఉన్నాయి కదా, తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. మొక్కలు ఉన్నాయి కదా, తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. ఎప్పుడైనా నీకు తిరిగినట్టు తెలిసిందా? ఇదేంటి చెప్పండి, ఏంటి? పోనీ ఇది మీకు అర్థం అవ్వదు. మీరు బస్సు లోపల కూర్చొని ప్రయాణం చేస్తారు కదా, సరదాగా ఒకసారి పైన ఎక్కండి. బస్సు పైన ఎక్కి రేపల్లి వెళ్ళండి. రేపల్లి వెళ్ళరు, మధ్యలోనే వెనక్కి ఎగిరిపోతారు. లోపల కూర్చుంటే రేపల్లి వెళ్తాం, పైన కూర్చుంటే అంటే మీకు బస్సు స్పీడ్గా వెళ్తుంటే పైన కూర్చోగలవండి? కూర్చోలేం. మరి భూమి స్పీడ్గా వెళ్తుందా లేదా? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఇంత స్పీడ్తో పరిగెడుతుంటే మనకు జుట్టు ఎగిరిపోతుందా? మన మొక్కలు ఎగిరిపోతున్నాయా? మన భూమి ఎగిరిపోతుందా? ఇదేంటి చెప్పండి? వండర్, ఆశ్చర్యం అండి ఇది. ఇంకోటి చెప్తాను మీకు. యాక్సిడెంట్ అంటే ఏంటో తెలుసా? యాక్సిడెంట్ అంటే ఏంటి? వీడు 60 కిలోమీటర్ల వేగంతోనో 50తోనో లారీ ఇలాగ వెళ్తుంది, లేదా బస్సు ఇలాగ వెళ్తుంది, లేదా బండి ఇలాగ వెళ్తుంది అనుకోండి. ఎవడో సడన్గా అడ్డొచ్చాడు, ఇది గుద్దేసింది. గుద్దేస్తే ఈ బస్సులో వెనకాల సీట్లో ఉన్నవాడు ఎక్కడికి వచ్చి పడతాడు? ఎందుకు పడిపోయాడు చెప్పండి? సడన్గా 60 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బస్సు ఒకేసారి దేన్నైనా గుద్దుకుని ఆగిపోతే వెనకాల సీట్లో ఉన్నవాడు ముందు సీట్లోకి వస్తాడు. అప్పుడే తల పగిలిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. యాక్సిడెంట్ అంటే అదే. ఇప్పుడు మీకు విషయం ఏంటి తెలుసా? యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటంటే వేగంతో వెళుతున్న బస్సు ఒకేసారి ఆగిపోతే అదే యాక్సిడెంట్. ఇప్పుడు భూమి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందా? 100, 2000, 1,00,000 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతున్న భూమి ఒక్కసారి ఆగిపోతే ఊహించుకోండి. సముద్రం మన ఇంటికి వస్తుంది. ఎందుకు? సడన్గా ఆగిపోతే ఆ నీళ్ళన్నీ ముందుకు వచ్చేస్తాయి, రావా? వచ్చేస్తాయి. మనం కట్టుకున్న 4 అంతస్తుల మేడ ఎలాగుండదు, ఇలా పడుకుంటుంది. ఊహించారా ఎప్పుడైనా? భూమికి సడన్గా బ్రేక్ పడితే ఏం జరుగుతుంది? ఫోన్ అదొద్దు. అప్పుడప్పుడు కారులో వెళ్తున్నప్పుడు బ్యాకర్ వచ్చినప్పుడు మన బస్సులో ఇలాగ ఎగిరి పడతాం, గుర్తుందా? స్పీడ్ బ్యాకర్ వచ్చినప్పుడు. ఒక్కసారి భూమికి కూడా ఏదైనా బ్యాకర్ వచ్చేసరి ఇలాగ అందనుకోండి, ఊహించుకోండి సరే. ఇప్పుడైనా భూమి బ్రేక్లు వేయటం కానీ జర్కలు ఇవ్వటం కానీ చేసిందా? ఇవి నరులకు దేవుడు చేస్తున్నా. ఎవడికండి ఇదంతా తెలిసింది? మీరు చెప్పండి, ఎవరికి తెలిసినాయి అద్భుతాలండి? జ్వరం తగ్గిపోయింది, కిడ్నీలో రాళ్ళిపోయినాయి అన్నారు తప్ప దేవుడు నరులకు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు. నమ్మినోళ్ళకి కాదు ఇవన్నీ చేస్తాడు దేవుడు, నమ్మనోడికి కూడా చేస్తున్నాడు. చేస్తున్నాడా లేదా? నరులకు అన్నాడా, క్రైస్తవులకు అన్నాడా? నరులకు ఆయన చేయు ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఆయనకు మనం ఏం చేయాలట? ఇంకోటి చెప్పనా మీకు? ఇవి చాలా సామాన్యమైన విషయాలండి. ఇవి అద్భుతాలని ఎవడో ఆలోచించుకోవట్లేదండి. కానీ దేవుడు చెప్పాడు అక్కడ 107 కీర్తనకి రండి, 107 కీర్తనకి రండి. నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడా? ఏంటి ఇంతకీ ఆశ్చర్య కార్యాలంటే 9వ వచనంలో చెప్తున్నాడు. 9వ వచనం ఎలయనగా అంటే ఆయన చేస్తున్న ఆశ్చర్యాలు ఏంటో తెలుసా అన్నాడు. ఏంటట? ఆశగల ప్రాణమును ఆయన,
అంటే మన ప్రాణం తృప్తిపరచబడుతుందంటే అదంతా ఆయన మనకి చేస్తున్న ఆశ్చర్యమైన కార్యం. మీరు దేంతో తృప్తిపరచబడతారు చెప్పండి నాకు. నా వైపు చూడండి. నేను తృప్తి చెందేశానండి, ఇక నాకు వద్దు అని దేంతో అంటారో చెప్పాలి మీరు. దేంతో అంటారు? కేజీ బంగారం ఇచ్చాను చాలండి, తృప్తిగా ఉందండి అంటారా? ఇంకో కేజీ చూడన్నా దొరికితే. ఒక ఎకరం పొలం వచ్చింది, చాలు తృప్తి అంటారా? తృప్తి దేంతో పడతారో చెప్పాలా. దేంతో? అన్నం కేజీ బిర్యానీ పెట్టేసి కడుపు నిండిపోయిన తర్వాత ఇంకో కేజీ ఉంది తిను అన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు? చాలా తృప్తి అయిపోయింది, ఇంకా నా వల్ల అవుతుంది. నిన్ను తృప్తిపరుస్తున్నది దేవుడు ఆకలిని తీర్చి. ఆకలి తీర్చడం కూడా ఆశ్చర్యమా? ఆశ్చర్యమే. ఎలాగో తెలుసా? మనం ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నాం కనుక భోజనం ఆశ్చర్యక్రియ అని మనకు అర్థం కావట్లేదు. మీరు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, కెన్యా, ఉగాండా అలాంటి దేశాలకు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి తినడానికి తిండి లేదు. వాళ్ళు మట్టిని చపాతీల కింద చేసుకుని ఎండబెట్టుకుని తింటున్నారు. వాళ్ళు వర్షాలు లేవు, పంటలు పండవు, తాగడానికి నీళ్ళు లేవు. మీకు విషయం తెలుసండి, వాళ్ళు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనుకున్నారనుకోండి, మాంసం తినాలనుకున్నారనుకోండి, ఎక్కడికి వెళ్తారు తెలుసా? వేటకి, అడవుల్లోకి వెళ్తారండి. అడవుల్లోకి వెళితే వాళ్ళకి జస్ట్ చిన్న కోతి పిల్ల దొరికితే సంబరం ఆ రోజు. వాళ్ళకి కోతి, చిన్న కోతిని పట్టుకొచ్చండి, కాల్చుకుని అందరూ రౌండ్గా కూర్చుని ఆ రోజండి మాకు మహా ఆనందం అన్నట్టుగా కోతి ముక్కను తింటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నీకు తెల్లారితే టిఫిన్ రెడీగా ఉంది, మధ్యాహ్నం భోజనం రెడీగా ఉంది, రాత్రి అన్నం రెడీగా ఉంది కనుక భోజనం ఆశ్చర్యం అన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. నిన్నొక్కసారి 1 సంవత్సరం ఉగాండాలో పడేసామనుకోండి, అప్పుడు నీకు అన్నం తినటం కూడా ఏంటది? ఆశ్చర్యం అండి. ఏంటండి రోజుకో వెరైటీ తింటలేదండి మనం. రోజు ఒకటే అన్నం తింటున్నారా మీరు? రోజు ఒకటే కూర తింటారా? ఇవన్నీ దేవుడు నరులకు చేస్తున్న ఆశ్చర్యం. ఎక్కడుంది? అదే వచనంలో అలా మీరు కిందకి చదువుకుంటారండి. కిందకి చదువుకుంటూ వస్తే మీరు 9వ వచనం చదివారు కదా, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం, అలా మీరు కిందకు వచ్చేస్తే 17వ వచనానికి రండి. 17వ వచనానికి, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేతను బాధ తెచ్చుకుందురు. భోజన పదార్థములు అన్నీయు వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను. బబ్బబ్బబ్బా, ఈ మాట చూసారా? దేవుడు నీకు చేస్తున్న వండర్ ఏంటో తెలుసా? ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, రాత్రి భోజనం చేస్తావు. కొంతమంది భయంకరమైన రోగాలు వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు చూసారు, ఆడు 3 పూట్ల భోజనం చేస్తాడండి. చేస్తాడా? మీరు ఈ జీవితం ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో మీకు తెలియాలి అంటే మీరు ఏం చేస్తారంటే, నేను మళ్ళా చెప్తున్నానండి, దేవుడు మీకు బాగా అర్థం కావాలి అంటే 1 రోజు కానీ 2 రోజులు కానీ, జాగ్రత్తగా వినండి, 1 రోజు కానీ 2 రోజులు కానీ మీరు వెళ్ళి గాంధీ హాస్పిటల్ ముందు నిలబడాలా. ఏ హాస్పిటల్? ఎవరికైనా తెలుసా? గాంధీ హాస్పిటల్ తెలుసా? వాళ్ళు చేయొద్దండి. చూసారా ఎలాగుంటుంది? సూపర్ అన్నవాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. కళ్ళ ముందే రోజుకు గంటకు శవం వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్తుందా? యాక్సిడెంట్ అయిపోయి ఒకడొచ్చేస్తాడు, క్యాన్సర్తో ఒకడొచ్చేస్తాడు, ఒళ్ళు కాలిపోయి ఒకడొచ్చేస్తాడు, ఏమంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఒకడొచ్చేస్తాడు, గుండెపోటు వచ్చి ఒకడొచ్చేస్తాడు, పక్షవాతం వచ్చి ఒకడొచ్చేస్తాడు. మీరు వార్డులోకి వెళ్ళండి, వార్డు అంతా కంపండి, సరైన వైద్యం లేదు, సరైన భోజనం లేదు. అక్కడ మిమ్మల్ని 1 సంవత్సరం ఉంచేస్తే భోజనం దేవుడికి స్తోత్రం అంటారా అనరా? నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలు ఏంటంటే, మరణానికి నిన్ను సమీపం అవనివ్వకుండా, భోజన పదార్థాన్ని నిన్ను చూస్తే నీకు అసహ్యం పుట్టకుండా నిన్ను కాచి కాపాడుతున్నప్పుడు ఈ జీవితానికి నేను అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నానా లేదా అన్నాడు దేవుడు. చేస్తున్నాడు లేదు ఇప్పుడు చెప్పండి. హాస్పిటల్లో పడి నిన్ను అడగండి,
మంచం మీద పడిపోయి మరణానికి ఇవాళ రేపా అనుకుంటా ఒకటి దగ్గరికి వెళ్ళండి. ఈ జీవితం ఆశ్చర్యం అండి, ఆశ్చర్యంగా దేవుడు నన్ను నిలబెట్టాడని అంటారా అనరా? ఏడో మాట్లాడగలను నేను. ఇక్కడ ఉండగా, బాగుండగా, శరీరంలో ఆరోగ్యం ఉండగా, ఆనందంగా ఉండగా, గుడికి రానాయన, దేవుడి పనిలో ఉండు నాయన, దేవుడి సన్నిధిలో ఉండరా, బైబిల్ చదువుకోరా, సువార్తకి ఏదైనా సహకారం చేయరా అన్నాం అనుకోండి, ఈ మాటలు మనిషికి ఎలా ఉంటాయి? చేద్దాంలేండి, చూద్దాంలేండి అన్నట్టుగా వస్తాడు, పోతాడు, ఏం పట్టించుకోడు దేవుడిని. ఇదే వ్యక్తి మంచం మీద పడిపోయాడు అనుకోండి, నాయన నేను నడువులో వెన్నుపూసలు దెబ్బతినేసాయి, ఇక లెగవు అన్నాడు అనుకోండి డాక్టర్. అప్పుడు ఏమంటాడు పాస్టర్ గారు వస్తే? ఏమంటాడు? అయ్యా నాకు గుడికి వచ్చేయాలని ఉందయ్యా, లేచిపోవాలని ఉందయ్యా, దేవుడు పనిచేసేయాలని ఉందయ్యా, నా కోసం ప్రార్థన చేయ్యా అంటాడు. ఇంకా అది లెగదు. అది ఎన్నిపోసి కట్ చేశాడు దేవుడు, చూసి చూసి చూసి. అదే రాస్తున్నాడు ఇక్కడ, అదే రాశాడు కింద. ఎంత మంచి మాట తెలుసండి అది, మీరు చదువుకున్న మాట. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. అంటే చావుకు రెడీ అయిపోయారేక, కొద్ది రోజుల్లో చచ్చిపోతాడండి. ఆ చచ్చిపోతాడు అన్నవాడికి ఎలాంటి కోరికలు ఉంటాయి చెప్పండి? ఏమైనా లోకం మీద కోరికలు ఉంటాయా? ఉండవు. ఎవరి మీద మనసు కలుగుతుంది తెలుసా? ఆ టైంలో దేవుడి సన్నిధికి వెళ్ళాలండి, బైబిల్ చదువుకోవాలండి, నేను సువార్తకి వస్తానండి, నేను పాట పాడతానండి అంటాడు. అవకాశం ఉంటుందా? అవకాశం ఎప్పుడుంది? ఇప్పుడుంది. దేవుడి సన్నిధిలో ఉండడానికి, వాక్యం చదువుకోవడానికి, దేవుడి కోసం బ్రతకడానికి. కనుక మీరు ఒక్కటే ఆలోచించండి, నేను బాగున్నప్పుడు దేవుడి కోసం బ్రతకలేదా? చచ్చిపోయిన తర్వాత దేవుడి జ్ఞాపకాలు ఏవి నాకు ఉండవు. పరిస్థితులు బాగున్నప్పుడు నేను దేవుడి సన్నిధికి రావటం లేదా? దేవుడి సన్నిధిలో ఉండటం లేదా? చచ్చిపోయిన తర్వాత జీవితం భయంకరంగా మారిపోతుంది. 88వ కీర్తనకు రండి, ఎంత బాగా రాశాడో చూపిస్తాను నేను. 88వ కీర్తనకు రండి, 88వ కీర్తన 9వ వచనం చదువుదాం. 88వ కీర్తన 9వ వచనం. బాధ చేతను నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. చూసారా, బ్రతికుండగా ఈ అవకాశం ఉంది. నువ్వు దేవుడికి మొర్రపెట్టచ్చు, దేవుడికి ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడి సన్నిధికి వెళ్ళొచ్చు, దేవుడి కోసం బ్రతకొచ్చు. ప్రతిదినము దేవుడి కోసం బ్రతకడానికి అవకాశం ఉందండి. కానీ తర్వాత మాట చూడండి, నీ వైపు నా చేతులు చాపుచున్నాను, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా. ఏది చూపినా భూమి మీద ఉండగానే చూపుతావు కదా తండ్రి. జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. నీవు మృతులకు అద్భుతములు చూపెదవా అన్నాడు. అంటే మృతులకు ఎలాంటి అద్భుతాలు దేవుడు చేయడండి. బ్రతుకుండగా నీకు చేస్తున్నాడా? ఇందాక నేను చెప్పాను కదా, భూమి తిరగటం, నువ్వు ఆరోగ్యంగా ఉండటం, నువ్వు దేవుడి సన్నిధికి రావడం, నీ కుటుంబం సంతోషంగా ఉండటం, చక్కగా నువ్వు పని చేసుకోగలగటం, నీకు ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ దేవుడు మన ఎడలో చేస్తున్నా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఇవేవి కూడా దేవుడు ఎవరికి చేయడట? చచ్చిపోయిన తర్వాత ఇవేవి చేయడటండి. అంటే దేవుడు బ్రతికుండగానే చేస్తాడా? అంటే బ్రతికుండగానే ఈ కృప మనకు దొరుకుతుందా? బ్రతికుండగానే దేవుడి వల్ల ఇవన్నీ మనం పొందుకుంటామా? కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఎవరికి కూడానండి జీవితం బాగుండగా దేవుడు నన్ను అద్భుతంగా ఈ జీవితాన్ని నిలబెట్టాడన్న జ్ఞాపకం రావట్లేదండి. ఎంత రాస్తున్నాడు చూసారా? మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. ప్రేతలు లేచి దేవుని స్తుతిస్తాయా? దేవా స్తోత్రం అంటాయా? ఇంకేం స్తోత్రాలు అండి? అడిగి అగ్గేసేస్తే వాడి చుట్టూ పాతాళంలో పడి కాలిపోతున్నవాడికి ఇంకేం స్తోత్రాలు? దేవుడికి స్తోత్రాలు చెప్పడట. ఎందుకు చెప్పడంటే దేవుడు వాడికి ఏ అద్భుతాలు చేయడు. మీకు మాట్లాడుతాను, మనం బ్రతుకున్నామంటే, మనం హ్యాపీగా ఉన్నామంటే దేవుడు రోజు మనకు అద్భుతం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడండి. దేవుడు అద్భుతం చేస్తున్నందుకు తిరిగి దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? మనిషి ఏం ఆలోచిస్తున్నాడు దేవుడి కోసం? దేవుడి కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇండివిజువల్గా దేవుడి కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనేం చేస్తున్నాను? నా కుటుంబం ద్వారా దేవుడికి ఏం జరుగుతుంది? సేవ, పని, సహకారం ఆలోచించుకో. కిందకి వెళ్ళేసరికి అంటాడు, కింద మాట చూడండి, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నేను స్తుతించెదరా, సమాధిలో నీ కృపను ఎవరైనాను వివరింతురా. అంతే కదండి, చచ్చిపోయినాడు దేవుడు కృప గురించి వివరంగా ఏమైనా పాఠాలు చెప్తాడా? ప్రార్థన చేస్తాడా? పాట పాడతాడా? చచ్చిపోయినాడు చచ్చిపోయిన వాళ్ళు సమాధిలో ఉన్నవాడు నీ కృపను ఎవరైనాను వివరింతురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనాను చెప్పుకొందురా. ఈ మాట నాకు భలే ఇష్టం అండి.
నాశన కోపం అంటే ఏంటి? పాతాళం. పాతాళంలో పడిపోయినోడట దేవుడి విశ్వాసం గురించి, దేవుడి ప్రేమ గురించి మాట్లాడుకుంటాడా? మాట్లాడుకోడండి. ఎందుకు మాట్లాడుకోడు చెప్పండి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామా? మాట్లాడుకుంటున్నాం. మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్పాలి. మీకు తెలియదు, ఒకటి చెప్తాను నేను. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మీరు వచ్చి ఆనందంగా దేవుడి సన్నిధిలో కూర్చున్నారు కనుక దేవుడి విశ్వాస్యత గురించి, దేవుడి అద్భుతాల గురించి, దేవుడి కాపుదల గురించి, దేవుడి కృప గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు గాంధీ హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మాట్లాడుకోవడానికి ఏమైనా ఉందా? వస్తారా మీరు గుడికి? రారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోనే ఉంటే మీరు ఎందుకు రావట్లేదంటే, మేము బాధల్లో ఉన్నామండి, మేము శ్రమలో ఉన్నానండి, నేను రోగంలో ఉన్నానండి, నేను లేచి దేవుడి దగ్గరికి రాలేని పరిస్థితులు ఉన్నాయండి అంటావు గాంధీ హాస్పిటల్లో ఉంటే. కానీ వీడు ఉన్నది గాంధీ హాస్పిటల్లో కాదు. ఎక్కడున్నాడు? వెళ్ళి ఎక్కడున్నాడండి? పాతాళంలో కాలిపోతున్నవాడు. ఇంకేం దేవుడికి స్తోత్రాలు? పోనీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనం ఫోన్ చేసామనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అమ్మా మేము లేఖనాలు పరిశోధన పెట్టామమ్మా, సంఘంగా సదస్సుగా, మీరు రెండమ్మా వాక్యం నేర్చుకుందరు కానీ అంటే ఆవిడ బెడ్ మీద ఉందనుకోండి, హాస్పిటల్లో ఉందనుకోండి, ఏమంటారు చెప్పండి? డైలాగ్ ఏమంటుంది? అమ్మ నేను రాలేనమ్మా దేవుడి దగ్గరికి, ఇప్పుడు కొంచెం నాకు సెలైన్లు పెడుతున్నారు, లేదంటే ఏదో ఆపరేషన్ చేశారు, నేను మంచం మీద ఉండిపోవాలట ఒక 10 రోజులు, లేచిన తర్వాత వస్తాను అంటదా? అందా? అంటదా? అంటదే. ఇప్పుడు పాతాళంలో ఉన్నవాడికి ఎవరికైనా మీరు ఫోన్ చేయండి, బాబు ప్రార్థనకి రాని, కొంచెం అగ్గు ఉందండి, ఈ అగ్గి తగ్గిపోయిన తర్వాత వస్తాను పైకి అంటడా? మీరు చెప్పండి. అగ్గి పోదు, ఈ ఆత్మ చావదు, ఇంకా స్తోత్రాలు లేవు, ఇంకా గుడి లేదు, ఇంకా దేవుడు లేడండి. అమ్మ బాబోయ్, మరణం ఇంత ప్రమాదమా? మరణం ఇంత ప్రమాదమా? మరణం ఇంత డేంజరా? ఎంత బాగా రాశాడు చూసారు అక్కడ. ఏమంటే నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనానో చెప్పుకుందురా. మనం చెప్పుకున్నామండి మన దేవుడు గొప్పోడని. ఇక్కడ పాతాళంలో ఎవడని ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సు పెట్టుకుని అక్కడ చెప్పుకుంటారు వాళ్ళు. చెప్పుకోవడానికి ఎక్కడ ఉందండి? చుట్టూ ఏముంది? అగ్గుంది. మనకి పైనేమో ఫ్యాన్ ఉంది, కిందేమో కుర్చీ ఉంది, ప్రసంగం అయిపోయిన తర్వాత భోజనం ఉంది. బాబా ఏం ఫెసిలిటీస్ చూసారు ఇక్కడ పాతాళంలో? ఏమున్నాయండి? నీళ్ళు లేవు, భోజనం లేదు, కుర్చీ లేదు, ఏమన్నా నా అన్నవాడు లేడు, చెప్పుకోవడానికి బాధ చెప్పుకోవడానికి దేవుడు లేడు. బాబా మీరు ఏం ఆలోచించారోనండి? నాకు ఈ ప్రసంగం రాసుకున్న తర్వాత నిజంగా చెప్తున్నానండి, నిద్రలో కూడా ఇవే మాటలు గుర్తొస్తున్నాయి. బాబు నేను పాతాళానికి వెళ్ళిపోతే ఎంత భయానకమా పరిస్థితి, నేను వెళ్ళకూడదు ప్రభు అక్కడికి, నేను వెళ్ళకూడదు, ఆ భయానక పరిస్థితులే నాకొద్దు, నేను నీ దగ్గరికి రావాలి తండ్రి, నీ పరలోకంలో ఉండాలి తండ్రి, నేను ఏమైనా పాపాలు చేస్తే క్షమించి తండ్రి, నాకు ఇంకా సేవ ఇయ్యి తండ్రి, నాకు ఇంకా పని తండ్రి, మీ పని చేసుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను తండ్రి, నేను వెళ్ళలేను తండ్రి ఆ లోకానికి. మీరు అలాగే ప్రార్థన చేసుకోండి, సేవ అడగండి, పని అడగండి, దేవుడి సన్నిధి అడగండి, వాక్యం అడగండి. లోకం గురించి అడగటం మానేయండి. చాలు, లోకం కోసం బ్రతికింది, లోకం కోసం బ్రతికింది చాలు. భూమి మీద నీకు జీవితం ఇచ్చింది లోకంలో బ్రతకమని కాదు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ వచనం చూస్తారా బైబిల్లో? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా ఎక్కడ చేయాలి పని? ఎవరి పని? దేవుని పని. జాగ్రత్తగా వినండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అంటే అర్థం ఏంటంటే, సంఘము ద్వారా దేవుడు నీకు ఏదైనా పని అనుగ్రహిస్తున్నాడా? సేవకుడు పిలిచి అమ్మ ఈరోజు భోజనాలు అమ్మ, మరి అందరూ వస్తున్నారు కదా కొంచెం భోజనాలు వండుతావని నీకు అవకాశం ఇచ్చాడు అనుకోండి, నువ్వేమనాలి? అయ్యారు చేసేస్తానండి, భోజనం చేసే ఆ భాగ్యం నాకు ఇచ్చారు, ఎంత అదృష్టం అండి దేవుడి కోసం భోజనాలు వండటం. నేను దిక్కుమాలి భోజనాలు పుట్టినప్పటి నుంచి వండుతున్నానండి మనుషులకి. మీ దేవుడికి వండుకునే అవకాశం ఇచ్చారా? వండేస్తానండి అనాలి, అంతే తప్ప అన్నయ్య కొంచెం నాకు నీరసంగా ఉంది అన్నాం అనుకోండి, ఈ నాటకాలు వేస్తేనే నరకానికి పోతాం. ఈ నాటకాలు వేయకూడదు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా దొరికిందా, అమ్మ బాబాయ్ దేవుడి పనా ఇచ్చేయండి, అమ్మ పొద్దున్నేళ్ళు కొంచెం మందిరం శుభ్రం చేస్తావా, అయ్యి బాబు అర్జెంట్కి వెళ్ళిపోతాను అన్నయ్య అనాలి. కానీ మన వాళ్ళు ఏమంటారు? ఇంట్లో కొంచెం పని ఉంది అన్నయ్య, ఈ పని చేసుకుని పోతావు అక్కడికి, ఎక్కడికి? నరకానికి. మందిరంలో పని చేసుకున్నావు అనుకో పోతావు స్వర్గానికి. అంటే ఏ పని చేసుకోవాలో కూడా అర్థం అవ్వలేదు చూసారా?
బైబిల్లో స్పష్టంగా రాశాడు దేవుడు. ఏమన్నా తెలుసా? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరట. ఫిలిప్పీ పత్రిక డైరెక్ట్గా రాశాడు క్రైస్తవులకి, అది క్రైస్తవులకు రాశాడు. అది అందరూ మీ సొంత పనులే, అందరూ మీ సొంత పనులే, అందరూ మీ సొంత పనులే. ప్రభు పని ఏమి చేయవా? మందిరంలో శుభ్రం చేయవు, సౌండ్ పెట్టవు, మందిరానికి రావు, ఒక వంటలు చేయవు. ఎవడు సేవకుడి దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను గుడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, ఏదో పని ఇవ్వండి అన్నయ్య అని పని అడగవు. ఎవడో నేను మాట అడుగుతానండి, మీరు బేల్దారి పని చేస్తున్నారు అనుకోండి, మేస్త్రి పని చేశారనుకోండి, ఇంకో మేస్త్రి దగ్గరికి వెళ్ళి పని అడుగుతారా? అడగరా? అడుగుతారు. మేస్త్రి పని అడుగుతున్నా నువ్వు దేవుడు పని అడగవా? అడగవా? ఇదేంటో నాకేం అర్థం అవ్వలేదండి. ఏ సేవకుడి దగ్గరికి స్వతహాగా వచ్చి, అన్నయ్య మేము బాప్తీసం తీసుకుని 3 సంవత్సరాలు అయిపోయింది అన్నయ్య, మీ సంఘానికి నమ్మకంగానే వస్తున్నాం కదా అన్నయ్య, కొంచెం మమ్మల్ని నమ్మి ఏదో పని ఇవ్వండి అన్నయ్య. సేవకుడిని విశ్వాస పని అడుగుతాడా? చెప్తే తప్పించుకుని తిరుగుతాడా? మీకు ఏం అర్థం అవ్వలేదు తెలుసా? దేవుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చెయ్యు. ఎందుకంటే నెక్స్ట్ ఏమని రాశాడు తెలుసా? అక్కడ నీవు పోవు పాతాళమందు అన్నాడా? అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఆయనకి ఎక్కడ పోతావట? నీవు పోవు పాతాళమందు అన్నాడా? నువ్వు పోవు పరలోకమందు అన్నాడా? ఎంత నమ్మకం అండి మన మీద దేవుడికి. అదే రాశాడు అక్కడ, నీవు పోవు పాతాళమందు పని అయినను. పని ఉంది అక్కడ. అయ్యా భూమి మీద చేయలేకపోయినా అయ్యా మీటింగ్లు, పాతాళంలో మీటింగ్లు పెడతానంటావా? నువ్వు పాతాళంలో మీటింగ్ పెడితే ఎవడన్నా వస్తాడా? మీరు చెప్పండి. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను. ఏమంటే తెలివి అంటే అర్థం ఏంటి చెప్పండి? నాకు అర్థం అవ్వలేదండి. తెలివైనోడని ఎవరిని అనాలా? పాతాళంలో తెలివి లేదట, భూమి మీద తెలివి ఉందట. ఏంటో తెలివి చెప్పాలి నాకు. ఏమంటే వీడు చాలా తెలివైనోడండి, ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసాడని అంటాం మనం. బిల్డింగ్లు కట్టుకున్నాడు తెలివైనోడా? డబ్బు సంపాదించినోడు తెలివైనోడా? ఆడు పెద్ద బుద్ధిహీనుడు అంటాను నేను. తెలివైనోడు ఎవడంటే తనకున్నవన్నీ దేవుడికి ఇస్తూ పరలోకంలో ఆస్తి సమకూర్చుకున్నాడు చూడండి, వాడండి తెలివైనోడు. మహా తెలివైనోడు అండి, మహా ముదురండి. ముదిరిపోయాడు దేవుళ్ళో. దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాడు, దేవుడికి ఇస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఆస్తిని సమకూర్చుకుంటున్నాడు. యేసుప్రభు చెప్పాడు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మట అయినను ఉంటాయట, దొంగలు పడతారట, తుప్పు పట్టేస్తుందట. మరి ఎక్కడ కూర్చుకోవాలి ప్రభు అంటే ఏమన్నాడు? పరలోకమందు మీకు ధనమును కూర్చుకోనండి. ఎలా తండ్రి పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అంటే, భూమి మీద 1000 రూపాయలు దేవుడు పని ఖర్చు పెట్టు, ఇంటూ 100 వేసి పరలోకంలో దాస్తాను నీకు అన్నాడు. ఎంత బాగుందండి. తెలివైనడు ఎవరు చెప్పండి? భూమి మీద బంగారం కొనుక్కునేవాడు, ఇల్లులు కొనుక్కోడు, కార్లు కొనుక్కోడు, పొలాలు కొనుక్కు, ఈడు కాదండి, ఈడు అమాయకుడు అండి. శుద్ధ అమాయకుడు అంటాను నేను. ఎందుకు అమాయకుడు అంటున్నానంటే, ఆల్రెడీ ఆడి కళ్ళ ముందే 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు సంపాదించినోడు అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటే మరలా అవే సంపాదించుకున్న వీడు తెలివైనోడా? మీరు చెప్పండి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోడండి, పాపం పేదోడు కదండి అనండి. పేదోడా? 1000 కోట్లట ఆస్తి. ఎక్కడుంది ఆస్తి? ఎక్కడే. కోట గారేరి నో మోర్ కోట అని వేశారు. కోట లేడు, కోట అయిపోయింది భూమి మీద. భూమి మీద దేవుడిచ్చిన కోట అయిపోయింది. ఇప్పుడు ఆయన సంపాదించింది అంత సినిమాలు 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 సింపుల్ డబ్బు ఆస్తి కోట్లు ఎక్కడున్నాయి? ఇక్కడే. ఇప్పుడు తెలివైనోడా తెలివిలేనోడు? మీరు చెప్పండి. తెలివైనోడా? ఇప్పుడు లాజర్ అనే తెలివైనోడా? ఇక్కడ చెప్పండి. అమ్మ బాబు ఈయన మామూలు తెలివైనోడు కాదు. నాకు షాక్ కొట్టింది ఈయన దగ్గరకు వచ్చిన తొలినాళ్ళు. ఏంటంటే ఏమీ లేకపోయినా ఏమంటే తనకున్నది అమ్మేసి అప్పు తెచ్చి దేవుడికి స్థలం కొని మందిరం కట్టేసాడు. బుర్ర పాడైపోయింది నాకు. ఎంత తెలివైనడండి, ఎంత ఆస్తి సమకూర్చేశాడు అక్కడ. ఇదండి తెలివి అంటే. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రిక్, ఈ తెలివి ఉపయోగిద్దామంటే అవకాశం. నీవు పోవు పాతాళమందు, ఎంత బాగా రాశాడు చూసారా? నీవు పోవు పాతాళమందు పని లేదట, ఉపాయం లేదట, తెలివి లేదట, జ్ఞానం వాక్యం లేదట, ఏమీ లేని లోకం. ఏ లోకం? పాతాళ లోకం. అన్ని అరకొరకగా దొరుకుతున్న లోకం. చెప్పండి. భూలోకం. అన్ని సమృద్ధిగా దొరికే లోకం పరలోకం. మీకు అర్థం లేదా సీక్వెన్స్? కింద నుంచి వస్తాను.
కింద పాతాళం. నీళ్లు దొరికినాయా? దొరకవు. నాకు కొంచెం హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రభు ఈ నరకానికి, నాకు కొంచెం అక్కడ దమ్ బిర్యానీ అలవాటు, కొంచెం ఒక ప్యాకెట్ దమ్ బిర్యానీ దొరుకుతుందా? చెప్పండి, దొరుకుతుందా? దొరకదు. పైకి వచ్చాను ఇప్పుడు ఎక్కడికి? భూమి మీదకి. నాకు రోజు దమ్ బిర్యానీ కావాలి, దొరుకుతుందా? దొరకదు. దొరుకుతుంది కానీ అప్పుడప్పుడు దొరుకుతుంది. ఇక్కడ పైకి వెళ్ళిపోతానండి ఇప్పుడు ఎక్కడికి? పరలోకానికి. బాబు నాకు ఆహారం కావాలి. ఏం ఫుడ్ కావాలి నాయన? దేవదూతల ఆహారం కావాలా? రెడీగా ఉంది, ఎంతకాలం తినంటాడు. ఎక్కడా? పరలోకంలో. మీకు ఏం అర్థమైందో? కింద నుంచి పైకి వెళ్తే కిందేమో మొత్తం ఏమీ లేదు, దేవుడు లేడు, దేవుడు గుర్తులు లేవు, దేవుడు ప్రేమ లేదు, చికెన్ బిర్యానీ లేదు, మటన్ లేదు, నీటి చుక్క లేదు. కొంచెం పైకి వచ్చాను, అన్నీ ఉన్నాయి కానీ అన్నీ దొరకవు. మొత్తం పైకి వెళ్ళిపోయాను దేవుడి దగ్గరికి. ఏం కావాలి చెప్పనా? నీకు పాదాల దగ్గర పెట్టేస్తాను రా, దేవుడు ఉన్నాడు అక్కడ. పప్ప ఇప్పుడు చెప్పండి, కొడితే ఏది కొట్టాలి? ఏ లోకాన్ని కొట్టాలి? పైన. అందుకే అన్నాడు, క్రైస్తవుడు క్రీస్తుతో లేపబడిన వాడు పైనున్న వాటినే వెతకండి. చూడండి, పైకి చూడండి. అప్పుడప్పుడు మేడెక్కిపోయి ఇలా చూడాలి పైకి, దేవా ఎప్పుడు వస్తాను బాబు అక్కడికి అనాలి. మనం పైకెక్కి పక్కింటోడిని చూస్తాం ఇలాగా, వెనకింటోడిని, ముందింటోడిని. అందుకే పైకి వెళ్ళాం మనం కిందకి చూసి చూసి కింద ఒక లోకం ఉంది, అక్కడికే పోతాం. ఏ లోకం? పైకి చూడు. యేసుప్రభు కింద చూసాడా, పైకి చూసాడా? ఆకాశం వైపు కనులెత్తి పరలోకమందున్న ఏం యేసుప్రభు అండి. అందుకే పైకి వెళ్ళిపోయాడు. మనం ఇంతే, తల పైకి లేకది ఇది. అందుకే కింద ఒకటి రెడీ చేశాను. నువ్వు కింద చూస్తున్నావు కదా, కిందకు వచ్చి అన్నాడు. కిందేంటి? క్రిందనున్న పాతాళము అని రాయించాడు. పాతాళం ఎక్కడుంది? కింద. పరలోకం ఎక్కడుంది? పైన. నువ్వెక్కడున్నావు ఇప్పుడు? ఎక్కడున్నావు? మధ్యలో. అట ఇట డిసైడ్ చేసుకో అన్నాడు. డిసైడ్ అయిపో. అటు వెళ్తావా, ఇటు వెళ్తావా? రైల్వే స్టేషన్లో నిలబడ్డామండి, రేపల్లికో ట్రైన్ ఉంటుంది, పారిపోవడానికి బెంగళూరుకో ట్రైన్ ఉంటుంది. ఇంటికి వెళ్తావా, బెంగళూరు పారిపోతావా? ట్రైన్ అక్కడికే వస్తుంది. ఇప్పుడు భూమి జంక్షన్ మనకి, పరలోకం వెళ్ళడానికి, పాతాళం వెళ్ళిపోవడానికి. కనుక దేవుని పిల్లలారా, నీవు పోవు పాతాళమందు ఏమీ లేదు. భూమి మీద ఉండగా కృతజ్ఞత కలిగి బతకమనడండి. ఏంటి కృతజ్ఞత కలగటం అంటే? అక్కడికి రండి, ముగించేస్తాను. 127 కీర్తనకి రండి, 107 కీర్తనకి రండి. కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు కదా. ఏంటి ప్రభావ మేము కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ఏం చేయాలంటే చెప్పాడు. 107 కీర్తన, 107 కీర్తనకి రండి, 21. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. ఇదండి స్తుతి చెల్లించడం అంటే. ఏం చేయాలట? ఉత్సాహ ధ్వనితో ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఏం చేయాలి? ప్రకటించు. భూమి దేవుడు చేశాడు, ప్రకటించు. రోజు అన్నం పెడుతున్నాడు, ప్రకటించు. నాకు ఊపిరినిచ్చాడు, ప్రకటించు. నాకు పిల్లల్నిచ్చాడు, ప్రకటించు. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ప్రకటించు. చెప్తున్నావు నువ్వు? ఇవన్నీ దేవుడికి చేస్తుంటే దేవుడికి చేశాడని చెప్తున్నావా? చెప్పండి. ఏమన్నా నేను మాట్లాడుతానండి, దేవుడు చేసినవన్నీ చెప్పాలా? చెప్పాలి. ఎందుకు చెప్పాలో మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు మీరు బాగా కష్టంలో ఉన్నప్పుడు, మీరు హాస్పిటల్లో పడిపోయినప్పుడు, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేనప్పుడు, ఎవడో 1,00,000 రూపాయలు పట్టుకొచ్చి మీకు ఇచ్చాడు. ఆ డబ్బులు బట్టి బాగు చేయించుకుని ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి గురించి చెబుతారా, చెప్పరా? ఎంతకాలం చెప్తావు? ఆయన లేకపోతే మంచం మించి అటు శ్మశానానికి వెళ్ళిపోయేవాడండి, మహానుభావుడండి. ఎంతకాలం చెప్తావు? చచ్చిపోయేంత వరకు చెప్తావు కదా. మరి జన్మనిచ్చిన దేవుడి కోసం చెప్పవా? అది నాకు ఏం అర్థం అవ్వలేదు. మనుషులు ఎంత దుర్మార్గులు ఏంటండి? ఎంత దుర్మార్గమా? రోజు అన్నం పెడుతున్న ఆయన గురించి చెప్పవా? ఆరోగ్యం ఇచ్చిన ఆయన గురించి చెప్పవా? భూమిని తిప్పుతున్న ఆయన గురించి చెప్పవా? వర్షాలు ఇస్తున్న ఆయన గురించి చెప్పవా? నీ కడుపును పండించి నీ కొడుకునిచ్చిన ఆయన గురించి చెప్పవా? చెప్పరండి. ఆయన గురించి తప్ప అందరి గురించి చెప్తారండి. మా అక్కండి అని మొదలెడతాడు ఒక ఆవిడ, మా అమ్మండి అని మొదలెడతాడు ఒక ఆయన. అమ్మ గురించి చెప్పావు, నాన్న గురించి చెప్పావు, అక్క గురించి చెప్పావు. బాసు జీతం ఎక్కువ ఇస్తే మా బాసు సూపర్ అండి, ఆయన గురించి చెప్తావు. దేవుడి గురించి చెప్పవా? ఎంత బాగా రాశాడు చూసారా? నరులకు ఆయన చేసిన కార్యములను వారు ప్రకటించుదురుగాక అన్నాడు. ఎవరండి దేవుడి గురించి ప్రకటిస్తున్నారు? ఎవరు? ఇప్పుడు ఒక మాట అన్నాడండి. ఆ మాట చెప్పే నా ప్రసంగాన్ని ముగిస్తాను.
ఎవడికైతే నేను చేస్తాను ఈ ఆశ్చర్యమైన కార్యాలు అర్థం కావటం లేదో వాడు ఎలాంటోడో తెలుసా? ఇప్పుడు ఇదే అధ్యాయం ముగింపుకు వచ్చేయండి 43కి. 43 107 కీర్తన 43. బుద్ధిమంతుడైన వాడు ఏ విషయములను ఆలోచించును. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవడు ఆలోచిస్తాడట? అన్నం పెడుతున్నది దేవుడే, పోషిస్తున్నది దేవుడే, నాకు రోజు మేలులు చేస్తున్నది దేవుడే, నాకు అద్భుతాలు చేసిన దేవుడే, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను వదిలేసేది దేవుడే. వీటన్నిటిని ఎవడైతే ఆలోచిస్తాడో వాడెవరట? బుద్ధిమంతుడు. ఆలోచించనోడు? ఆపోజిట్ డైలాగ్ చెప్పండి. బుద్ధి లేనోడు. బుద్ధి లేనోడు ఇవన్నీ ఆలోచించడు. బుద్ధిమంతుడైతే వీటన్నిటిని ఆలోచిస్తారట. నా తర్వాత చూడండి ఏమన్నాడు? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. రోజు ఆయన తలుచుకుంటాడట బుద్ధిమంతుడైతే. ఆయన గురించే ఆలోచిస్తాడట. అబ్బాబ్బాబ్బా, దేవుడు ఎంత గొప్పగానండి నన్ను, నా కుటుంబాన్ని నిలబెడుతున్నాడండి, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నేను చేస్తాను పని పాటల చేతి పనుల చుట్టూ దేవుడు కంచె వేసి మమ్మల్ని కాపాడుతున్నాడని అంటాడు. ఎవడైతే? బుద్ధిమంతుడైతే. మీరు చెప్పండి, మీకు మీరుగా మీ హృదయంలో అనుకోండి, మీరు బుద్ధిమంతులో కాదు మీకే తెలుస్తుంది. అసలు మీరు ఇవన్నీ ఆలోచించుకున్నారో లేదో మీరు ఆలోచించుకోండి. అలా ఆలోచించుకున్నవాడు దేవుడి సన్నిధికి వస్తారండి. దేవుడి సన్నిధి మానేయడండి. ఇవి ఆలోచించుకున్నవాడు దేవుడి సన్నిధి మానేయడండి. ఇవి ఆలోచించుకున్నవాడు దేవుడి కార్యక్రమం జరుగుతుందంటే అన్నయ్య నా వంతు సహకారం విధానం ఇవ్వకుండా ఉండలేడండి. ఎందుకంటే దేవుడు ఇన్ని చేస్తున్నప్పుడు, దేవుడి కోసం ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాలి కదా, నేను ఉండాలి కదా, అక్కడ నేను చెయ్యాలి కదా. ప్రాణం ఆగదండి. ఇవన్నీ అర్థమైన వాడికండి దేవుడి సన్నిధి అన్నా, దేవుడి పని అన్నా, దేవుడి వాక్యం అన్నా ప్రాణం కొట్టేసుకుంటూ ఉంటుంది. దేవుడు 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 అని. మీ ప్రాణం అంతగా దేవుడి మీద ఆనుకుంటే, కొట్టుకుంటేనే మీరు ఎవరిని చూస్తారో తెలుసా? దేవుడిని చూస్తారు, పరలోకం వెళతారు. కనుక నేను చెప్పేది ఒకటే, మరణం అంటే దేవుడు జ్ఞాపకాలు లేని భయానకమైన ప్రాంతం. అక్కడికి మీరు ఎవ్వరూ వెళ్ళకూడదు. పరలోకం పైన ఆశ పెట్టుకుని దేవుడి సన్నిధికి వస్తూ దేవుడి సన్నిధిలో చక్కగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం.